ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సర్వైకల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి స్పెసిఫిక్ స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నాయి, అందరికీ తెలిసి ఈ పాటికి. మ్యామోగ్రామ్ చేయించుకోవాలి, 35 దాటిన వాళ్ళైతే తప్పకుండా. అండ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ రెగ్యులర్గా చేయాలి. వన్స్ ఇన్ 2 to 3 years పాప్స్మియర్ చేసుకోవాలి. అండ్ వయసు పెరుగుతున్న కొట్టి యాన్యువల్ కూడా చేయించుకోవాలని చెప్పి మీరే చెప్తుంటారు చాలాసార్లు, రైట్? అండ్ ఇవి ప్రివెంటబుల్ అని చెప్పొచ్చు కదా? ఎస్ అండి, డెఫినెట్గా సర్వైకల్ క్యాన్సర్ అన్నది వీ కెన్ ఎరాడికేట్ ఇట్. అవును. సో గవర్నమెంట్ కూడా వీ హ్యావ్ స్టెప్స్ టు ఎరాడికేట్ ఇట్. ఖచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు, హెచ్పివి వ్యాక్సినేషన్, ఈ రెండు ఎంత మనం సొసైటీలో ప్రమోట్ చేయగలిగితే అంత బెటర్. సో హెచ్పివి వ్యాక్సినేషన్ మనం బాయ్స్కే కూడా మనం వేయాల్సి ఉంటుంది. ఓన్లీ గర్ల్స్కి హెచ్పివి వ్యాక్సిన్ అన్నట్టు జనాలు అనుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ రైట్. ఇంక్లూడింగ్ బాయ్స్ వీ హ్యావ్ టు ప్రమోట్ హెచ్పివి వ్యాక్సినేషన్. 9 to 14 years నార్మల్ వ్యాక్సినేషన్ పీరియడ్, ఐడియల్లీ అట్ 11 years of age. అండ్ ఆఫ్టర్ దట్ క్యాచప్ వ్యాక్సినేషన్ మనం 15 నుంచి కూడా ఈవెన్ అప్ టు 45 years of age వీ డూ క్యాచప్ వ్యాక్సినేషన్. సో అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా అప్ టు 45 years of age దేర్ ఈజ్ కంక్లూజివ్ బెనిఫిట్ ఫర్ హెచ్పివి వ్యాక్సినేషన్. అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్ యాజ్ పర్ ద ప్రోటోకాల్స్ 21 years నుంచి మొదలు పెడతామండి మేము. 3 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్ అంటాము. 30 దాటిన వాళ్ళల్లో హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ కూడా కలిపినప్పుడు 5 yearsకి ఒకసారి చేపిస్తాం అనమాట. సో ఖచ్చితంగా స్క్రీనింగ్, హెచ్పివి వ్యాక్సినేషన్, ఇవి రెండు కళ్ళ లాంటివి. ఇఫ్ వీ కెన్ డూ దట్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ వీ కెన్ ఎరాడికేట్ కంప్లీట్లీ సర్వైకల్ క్యాన్సర్స్. ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా ఈ లింఫ్ నోడ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, థైరాయిడ్ క్యాన్సర్స్ ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. బికాజ్ ఓరల్ క్యాన్సర్స్ కూడా స్మోకింగ్, టొబాకోతో లింక్ అప్ అయ్యి ఎక్కడో మనం చూస్తాం. బట్ ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కానీ ఇవి పెరగడానికి కారణాలు ఏంటండి? మనకి ఇప్పుడు ఏ క్యాన్సర్ చూసుకున్నా 2 ఇటియాలజీస్ ఉంటాయండి. ఒకటి హెరిడిటరీ, ఇంకొకటి స్పొరాడిక్ అంటాం. అవును. సో హెరిడిటరీ అనేది ఏంటంటే పుట్టుకతోనే వచ్చిన మ్యూటేషన్స్ వలన, అంటే బై బర్త్ వీఆర్ హ్యావింగ్ సర్టన్ మ్యూటేషన్స్. అది మన పేరెంట్స్ నుంచి హెరిడిటరీగా వచ్చి ఉండొచ్చు. సో అదొకటి. లేదా అక్వైర్ చేసుకున్న మ్యూటేషన్స్, అంటే మన లైఫ్ స్టైల్తోని మన తర్వాత ఏజ్లో మనం ఎక్వైర్ చేసుకున్న మ్యూటేషన్స్. సో ఎక్వైర్ చేసుకున్నవి ఎక్కువ శాతం మనకి లైఫ్ స్టైల్ వల్లనే వస్తుంటాయండి. ఇన్ఫెక్షన్స్ వలన వస్తుంటాయి. సో ఎనీ ఇన్ఫెక్షన్, ఉదాహరణకు మీరు హెచ్పివి తీసుకోండి, లేకపోతే హెపటైటిస్ వైరస్ తీసుకోండి, ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే ఒక క్రానిక్ ఇన్ఫ్లమేషన్ బ్యాక్గ్రౌండ్ని సెట్ చేస్తుంది. ఆ గ్రౌండ్ మీద మన క్యాన్సర్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఆ లైఫ్ స్టైల్ చేంజెస్, స్మోకింగ్ కానివ్వండి, లేకపోతే టొబాకో చీవింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఒబేసిటీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇవన్నీ ఏంటంటే జీన్స్ మీద డైరెక్ట్గా మార్పు చెంది అవి సీక్వెన్స్ మారకుండా జీన్స్ సర్ఫేస్ ఉంటుందన్నమాట, ఎపిజెనెటిక్స్ అంటాము. అంటే ఆ డిఎన్ఏ సర్ఫేస్ మీద కొన్ని మార్పులు చేస్తుంది. ఏమవుతుందంటే కొన్నిసార్లు డిఎన్ఏ ఆటోమేటిక్గా కొన్ని జీన్ పార్ట్స్ సైలెన్స్ అయిపోతాయి. సో మిథైలేషన్ అంటాం అనమాట. ఎప్పుడైతే అది సైలెన్స్ అయిపోయిందో, ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అనేవి సైలెన్స్ అయినాయి అనుకోండి, మనకి క్యాన్సర్ ప్రమోట్ చేసే జీన్స్ ఎక్కువైపోయి ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. సో ఎపిజెనెటిక్ ఆల్టరేషన్స్ అంటాం వీటిని. మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ ఎపిజెనెటిక్ ఆల్టరేషన్స్ వస్తాయి. అండ్ ఏంటంటే సర్ప్రైజింగ్లీ దే కెన్ ఈవెన్ హెరిడిటరీగా కూడా మనకు ఆ ఎపిజెనెటిక్ ఆల్టరేషన్స్ స్ప్రెడ్ అవ్వచ్చు. వర్టికల్ ట్రాన్స్మిషన్, జనరేషన్ నుంచి జనరేషన్ మనకి స్ప్రెడ్ అవ్వచ్చు. ఆ హెరిడిటరీ మ్యూటేషన్స్ లాగా మారిపోవచ్చు అవి. ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దీస్ ఆర్ రివర్సబుల్. సో దీస్ ఆర్ నాట్ ఇర్రివర్సబుల్ లైక్ ఆర్ హెరిడిటరీ మ్యూటేషన్స్. కంపల్సరీగా మనం ఇప్పుడు స్మోకింగ్ ఆపేశారనుకోండి, వాళ్ళకి రివర్స్ అయిపోతాయి. ఎపిజెనెటిక్ చేంజెస్ ఏవైతే వచ్చున్నాయో దే కెన్ రివర్స్ ఇట్. సో రివర్సిబుల్ పార్ట్ మీద మనం ఫోకస్ చేస్తే మోడిఫైయబుల్ అండ్ అన్మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, దీస్ ఆర్ కంప్లీట్లీ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ దీస్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఫిజికల్ యాక్టివిటీ, ఒబేసిటీ ప్రివెన్షన్, స్మోకింగ్, ఆల్కహాల్ సిజేషన్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాన్సర్ కల్ప్రిట్స్ అని చెప్తే ఎన్వైరన్మెంట్లో, ఫుడ్లో ఏం చెప్తారు మీరు? ఎన్వైరన్మెంట్ డెఫినెట్లీ పొల్యూషన్ అండి. పొల్యూషన్, తర్వాత రేడియేషన్ ఎక్స్పోజర్. ఉదాహరణకి రెడాన్ గ్యాస్ అంటాము. రెడాన్ గ్యాస్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వీ గెట్ మోర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. రెడాన్ గ్యాస్ అంటే ఎక్కడ ఉంటుంది? ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతాల్లో, ఇండస్ట్రియల్ ఏరియాస్లో, ఈవెన్ బేస్మెంట్స్ మనం సరిగ్గా ఫ్లోరింగ్ అది చేయించుకున్నప్పుడు కూడా రెడాన్ గ్యాస్ ఉత్పత్తి జరగవచ్చు. సో ఆ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఒక ఎత్తు అయితే, స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్, ఇప్పుడు మనం స్మోక్ చేయకపోయినా పక్కన వాళ్ళు స్మోక్ చేస్తారు. స్మోక్ జోన్స్ ఉంటాయి, అక్కడ ఇన్హేల్ అవ్వచ్చు స్మోకింగ్. మన కార్సినోజన్స్ ఏవైతే ఉంటాయో స్మోక్లో, వీ కెన్ ఇన్హేల్. ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి, పొద్దున పూటే ఎక్కడైనా స్మోకింగ్ జోన్ ఉందనుకోండి, వీ ఎక్సర్సైజ్ ఇన్ అ పొల్యూటెడ్ ఏరియా వేర్ వీ ఇన్హేల్ మోర్ కార్సినోజన్స్. ఎంత విచిత్రం చూడండి, చేసేదేమో మంచి పని, ఎన్వైరన్మెంట్ ఏమో అలా ఉంది.
రెండింటిని కలిపి క్యాన్సర్ వస్తుంది. కరెక్ట్ అండి. కానీ అంత ఎఫెక్ట్ ఉంటుందా అని డౌట్ వస్తుందండి. ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్ హ్యాస్ డైరెక్ట్ ఎఫెక్ట్ అండి. ఇప్పుడు ఏమైపోతుంది అంటే హౌ మెనీ అవర్స్ డూ యూ నీడ్ టు ఇన్హేల్ దట్, అంటే అది ఎన్ని గంటలు పీల్చుకుంటే మనకి ప్యాసివ్ స్మోకింగ్ వల్ల వచ్చేసింది అని నిర్ధారణ చేసుకోవచ్చు? అలా చెప్పలేము, ఎందుకంటే ఇంత స్పెసిఫైడ్ డ్యూరేషన్ అనేది ఎప్పుడు ఇది ర్యాండమ్ ఈవెంట్ అనమాట. ఎనీ స్మోకింగ్ కెన్ కాజ్ కార్సినోజనస్ ఇన్హాలేషన్ అయిపోవచ్చు అండ్ డిఎన్ఏ ఎడక్ట్స్ ఫార్మేషన్ జరిగిపోతుంది. డిఎన్ఏతో వెళ్ళి స్ట్రాంగ్గా బైండ్ అయిపోతాయి ఈ కార్సినోజన్స్. వన్స్ బౌండ్ అయినాయి అని అంటే ఇట్ విల్ లీడ్ ఇట్స్ పాత్. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.